మీ ఫ్రెండ్స్ అనుకున్నప్పుడు ఆ లోన్లీనెస్‌ను మీరు ఫీల్ అవుతారా? ఎక్కడో తల్లిదండ్రుల దగ్గర ఉండాల్సిన దాన్ని, ఒక భర్త దగ్గర ఉండాల్సిన దాన్ని, ఒక ఒక సంసారం చేసుకునే దగ్గర ఉండాల్సిన దాన్ని ఈరోజు ఈ నలుగురితో ఉన్నానేంటా అని చాలాసార్లు ఏడ్చా కూడా. ఒకళ్ళు ఫోన్ చేశారు, మిమ్మల్ని బుక్ చేస్తున్నారు. వాళ్ళ బ్యాచ్ మొత్తం వండుకుంటూ వాళ్ళ ముందే చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళ ముందే అంటే ఏం చేయమండి. మ్హూ. పీరియడ్ కూడా చేయడం అలాంటిది ఏమైనా ఉందా? లేదండి, చేయలేదు. ప్రెగ్నెంట్‌గానే ఉన్నప్పుడు చేశారు కదా! సో, ఆ క్వెషన్ అడగడానికి కారణం అదే. మాకు ఆ 3 డేసే అనుకుంటా కొంచెం ఖాళీగా ఉండేది. రిలీఫ్ వచ్చేది. ఆ, అప్పుడు రెస్ట్ తీసుకుంటారా ఇంట్లో? ఇంట్లోనే ఉంటాం. ఒక రోజు మిస్ అయితే మహా అయితే 15,000 పోతాయి, 20,000 పోతాయి. అది పెద్ద మ్యాటర్ కాదు. మీ కడుపున పుట్టిన బాబుని చూడకుండా ఎంత బుజ్జి బుజ్జిగా క్యూట్గా మాట్లాడుతూ ఉంటాడు. వీడియో కాల్ చూస్తేనే మీకు నైట్ పడుకునేటప్పుడు ఎంతో ముద్దొస్తారు కదా! ఒక 3-4 డేస్ గ్యాప్ వచ్చినప్పుడు వెళ్ళాలని అనిపించలేదు మీకు? అనిపించింది సార్ వెళ్ళాలని, కానీ తల్లికి వాడికి రుణం లేదేమో, ఆ ప్రేమ చూపించే అదృష్టం నాకు లేదేమో. ఫీడింగ్ మీరే పట్టేవారా లేకపోతే బయట పాలు బయట పాలు ఇంత చేస్తున్నా వాడి కోసమే, వాడితో ఉండలేదు, అన్నీ వాడికి దూరంగా వెళ్ళిపోతుంది, ఏంటి నా బతుకు అని అనిపించలేదా? నాకు అనిపించింది సార్. అంటే ఈ ఈ ఈ లైఫ్లో ఇలా ఉన్నాను కదా, వాడిని పట్టుకుంటే కూడా నాకు బాధ అనిపిస్తుంది. ఇంకా ఫ్యూచర్లో మీ మచ్చ అనేది వాడి మీద లేకుండా చూడాలన్నా లేకపోతే మీకు ఫీలింగ్స్ లేవా? నాకు అర్థం కావట్లేదు. నా మచ్చే వాడికి ఉండొద్దని అందుకే మీరు దూరంగా ఉంటున్నారు. ఉంటున్నాను. సో వీడియో కాల్స్ అని మాట్లాడతారా వాడితో? కానీ నేను తల్లని తెలీదు వాడికి. ఉంటున్నాడు ఎక్కడో, మాట్లాడుతాడు అంతే. మీ ఆయన ఎప్పుడన్నా ఫోన్ చేస్తారా మీకు? లేదండి, చేయదు. మీ మామయ్య గారు వాళ్ళు కానీ మీ అత్తయ్య గారు? చేయరు. మా కాంటాక్ట్ లేదు అసలు. పాత నెంబర్ తీస్తారా? అన్నీ తీసేసాను. మీ దగ్గర ఉందా పోనీ ఆయన నెంబరు? లేదు, ఎవరి నెంబర్ లేవు మా దగ్గర కూడా. పోనీ మీ ఆయన నెంబర్ గుర్తుండే ఉంటుంది కదా? ఉంది. బయటకు వచ్చి నెలలు అవుతుంది కదా, ఏ రోజు కూడా మీ ఆయనతో ఆ మెమరీస్ గుర్తొచ్చి కాల్ చేద్దాం అసలు ఎలా ఉన్నాడు ఏంటో అని అనిపించలేదా మీకు? అలాంటి మొగుడు ఎందుకండి నాకు? ఎందుకు చెప్పండి? ఒక భార్యగా చూసుకోవాల్సిన బాధ్యత లేనోడు అలా కొడుకు వల్ల ఇలా మా జీవితం ఇలా తయారైపోయింది. మళ్ళీ నేను వాడి దగ్గరికి వెళ్ళి సుఖపడతా? అంటే మీకు కావాల్సిన సుఖం అంటే ఏంటి? శారీరకంగానా మానసికంగానా? ఒక ఆడపిల్లకి కావాల్సింది ఏంటండి? సంతోషంగా ఉండాలంటే భర్త బాగా చూసుకోవాలనే కదా ఎవరైనా కోరుకునేది. మీరు అన్నారు కదా ఒక ఆడపిల్లకి కావాల్సింది ఏంటని. కొంతమంది ఏమంటారు, కొంతమంది డబ్బులు అంటారు. అంటే మీరే కేటగిరీ దీంట్లో? రెండు కావాలనుకుంటానండి. డబ్బులు ఏది పక్కన పెట్టండి, ఆయన ఇవ్వట్లేదు సరిగ్గా. అలా వాడిచ్చే కాడికి ఇంకా పక్కన వాళ్ళ దగ్గరికి ఎందుకు పంపిస్తాడు? అదే నా క్వశ్చన్ కూడా అదే. ఆయన చెప్పలేడా మీతో? అది నేను కావాలని కోరుకొని వచ్చింది కాదు కదా సార్. నేను కావాలనుకో తను పంపించాడు, తను డబ్బు కావాలని తను పంపించాడు, కానీ నేను నా అంతటికి నేను పోలేదు అందులో. నా జీవితం అలా అవ్వడానికి కారణం వాడు. ఆయనతో మీరు శారీరకంగా ఓకేనా? ఓకే, బాగానే ఉండేవాళ్ళం. ఆయన ఫలితంగానే కదా మీ బిడ్డ? అవునండి. ఒకవేళ రేపొద్దున ఆయన వెతుక్కుంటూ మీ దగ్గరికి వచ్చి కలిసిపోదాం, ఇంకా నువ్వు ఇది మానయ్యి, ఆయనకు తెలియదు మీరు ఇది చేస్తారని, ఎక్కడో రెడ్ హ్యాండ్గా మిమ్మల్ని పట్టుకున్నాడు, రోడ్డు పక్కన సంథింగ్ సమ్వాట్ పట్టుకున్నాడు, ఇది తీసుకెళ్ళి ఇంక ఇది మొత్తం ఆపేసేయి, మేము మన ఇద్దరం కలిసి చెప్పు తీసుకొని కొడతావండి అప్పుడే. నీ వల్లే కదరా నా జీవితం ఇలా అయిపోయింది, నా జీవితంలోకి మళ్ళీ రావద్దని చెప్తా. ఎందుకు కొట్టాలి? పాపం అక్కడి నుంచి వచ్చాడు కదా. అవును, అసలు నా జీవితానికి ఇలా అవ్వడానికి కారణమే తను కదా, మళ్ళీ నా జీవితంలోకి ఎలా రాణిస్తాను? ఇప్పుడు నేను కేవలం బతుకుతున్నాను అంటే నా కొడుకు కోసం మాత్రమే. ఆయన మీతో కావాలని చేయించినా సరే ఆయన ఎంతో కొంత క్షోభ ఉంటుంది కదా. నా దగ్గర కట్టుకున్న భార్య లేదు, పుట్టిన కొడుకు లేడు, ఆయన ఎంత క్షోభ అనిపిస్తారో ఒకసారి అర్థం చేసుకో. అలాంటి ఫీలింగ్స్ కూడా ఉంటాయంటావా వాడికి? ఉండవు. ఎంత మొరటి మనిషా, బాబుని కూడా దూరం. ఒక కట్టుకున్న భార్యను అలా చేశాడంటే ఇంకా మనం అర్థం చేసుకోవాలి తన క్యారెక్టర్ ఎలాంటిదో. మీ అమ్మ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెస్తే ఇవాళ ఆ పని జరిగేది చేసేవాళ్ళు కాదేమో మీరు మీ ఇంట్లో. అదే ఎన్ని రోజులు తేవాలి, అలా చచ్చేద వరకు తెస్తూనే ఉండాలి. అయితే ఎంత ఇచ్చారు మీరు డబ్బులు మొత్తం? అంత లెక్క పెట్టుకునే అంత ఇది లేదు సార్. అంటే రఫ్గా ఆన్ అండ్ యావరేజ్గా ఒక 30 lakh 40 lakh తెచ్చుంటారా? ఇప్పుడు వాటిలో ఎంతవరకు తెచ్చారు ఈ హైదరాబాద్ వచ్చాక ఈ వెబ్ చేస్తూ? ఒక 10 లక్షలు అలా తీర్చుంటాను. సో ఎప్పటికైతే మాత్రం ఈ వృత్తిని మాననంటాం. మానలేము సార్. అంటే బాడీ అలా అలవాటు పడిపోయిందా? నేను చాలా మందిని చూశాను, నేను మానను అంటారు. మారం అంటే ఇంకా బతకడానికి ఇంకా తప్పదు సార్. నాకు ఇది చేసుకుంటూనే ఉండాలి సార్. ఇంకా అంతే, ఇంకా మా జీవితం ఇంక ఇలానే రాసిపెట్టుంది, ఇలానే ఉంటుంది. నేను చేస్తుంది తప్పు కదా అని ఆ భావన కొంచెం కూడా రాలేదా మీరు ఎప్పుడు? రాదు సార్, అసలు రాదు. ఎందుకంటే మేము ఇంకా
ఇలా అలవాటు పడిపోయాం కాబట్టి ఇంకా అదొక ఇప్పుడు అలా కంటిన్యూ అయిపోతుంది మాకు. బాధ అంటూ ఏముండదు మాకు. ఇప్పుడు ఒకరితో చేసి వచ్చిన తర్వాత ఒకరితో కలిశారు, మీరు అంతా అయిపోయింది, మళ్ళీ వచ్చేసారు. మళ్ళీ వెంటనే అంటే వెళ్తారా? మళ్ళీ ఏదైనా క్లయింట్ దొరికితే వెళ్తాం, డబ్బులు కావాలనుకుంటే వెళ్తాం. ఒక రోజులో ఎంతమంది ఉన్నారు మీరు ఎక్కువగా నెంబరు? అలా అంటూ హైయెస్ట్ నెంబర్ అంటే ఏముండదు, గుర్తుండలేదు అన్న నాకు పర్టికులర్గా. ఇంతమందితో అనే ఉండదు, 15-20 అలా ఏమి ఉండదండి. ఒక 5-6 మెంబర్స్ ఉంటారు అంతే ఒక రోజులో. ఇంకా ఆ టైంకి మీకు ఇబ్బంది అయిపోద్దా? అంటే పెయిన్ రావడం కానీ? కష్టమైన మా వృత్తి ఇదే కాబట్టి వెళ్తామండి. ఒక రోజు మాత్రం 5-6తో చేశారు అంతే. అంటే మీ జీవితం ఇలా అయిపోయింది కదా, సో మీ తరపున ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే నేను చెప్పాల్సింది ఒకటే మాట. పేరెంట్స్ పిల్లలకి పెళ్లి చేసే ముందు 100 సార్లు ఆలోచించుకొని పెళ్లి చేస్తే మంచిది. తర్వాతకి అటు పెళ్లి చేసుకున్న తర్వాత అత్త వాళ్ళ ఇంటి సైడ్ వాళ్ళు కూడా కొడుకు మంచిగా ఉన్నాడా లేదా, ఎలా ఉంటున్నారు భార్యాభర్తలు అని వాళ్ళు చూసుకోవాలి. ఎందుకంటే పెళ్లి విషయంలో బేసిక్గా అమ్మాయిలు కొంచెం తొందరపడతా ఉంటారు. కరెక్టేనంటారు అది? తెలిసి ఎవరు చెడిపోవాలని అనుకోరు కదా సార్. ఈవెన్ కాస్త కూస్త బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా చేయించకుండా, వాళ్ళు ఎలా ఏంటి అని తెలుసుకోకుండా ఓకే చెప్పేసేయడం. పేరెంట్స్ చెప్పినట్టు వింటారు కొంతమంది. నేనైతే మా పేరెంట్స్ చెప్పారనే చేసుకున్నాను నా పెళ్ళి. నా ఇష్ట పూర్తిగా అయితే నేనేం చేసుకున్నాను. కొంచెం అవేర్నెస్ అయితే కావాలి కదా ఇలాంటి విషయంలో. అవును పెళ్లి సార్, విషయంలో అవును. ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడు, అసలు వాళ్ళు మన రిలేషన్స్ అయినా వాళ్ళు బయట ఎలా ఉంటారు ఏంటనేది కొంచెం అమ్మాయిల్లో కానీ అటు అబ్బాయిల్లో కొంచెం అవేర్నెస్ తెలిస్తే ఇంకొంచెం బెటర్. అవును సార్. సో ఇది కావ్యకు అన్నిటి కదా, ఇటు భర్త రూపంలో దింపినా సరే, ఇటు తన కడుపును పుట్టిన పిల్లాడి కోసం రూపంలో దిగి ఇంకెప్పటికీ కూడా ఇదే కంటిన్యూ చేస్తారంటున్నారు ఆవిడ. సో నేనేం కోరుకుంటున్నానంటే, ఆవిడ పిల్లోడికి తెలియకూడదు అనుకుంటున్నారు కాబట్టి కొన్ని రోజుల తర్వాత అయినా ఈ వదిలేసి ఆవిడ మంచి జీవితాన్ని ప్రసాదించాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.